హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఎలుకలండి ఎలుకలు మనకి ఇంట్లో కనుక ఉంటే ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి కదా కానీ మనం ఇంట్లోంచి ఎలుకల్ని పంపించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము మామూలుగా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేసి మామూలుగా ర్యాట్ మ్యాట్స్ అంటూ లేకపోతే ఎలుకల బోన్లు పెట్టినా కూడా ఏం యూజ్ లేదు అంటే మాత్రం ఒక్కసారి టిప్ అయితే ట్రై చేసి చూడండి 100% చెప్తున్నాను 100% వర్క్ అవుతుంది చాలా సింపుల్ అనమాట మనం ₹1 కూడా ఖర్చు పెట్టేది ఏం లేదు మనకి ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ఎలుకల్ని పట్టి బయటపడేయచ్చు చంపకుండా వాటిని అది ఎలాగో చెప్తాను చూడండి ఓకే ఇలాంటి నా డబ్బానైతే తీసుకోవాలి మన అందరి ఇళ్ళలో ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా ఈ డబ్బా ఒకటి తర్వాత ఇంకోటి ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవాలి ఇంతే ఇంకా మనకి ఏం ₹1 ఖర్చు పెట్టేది ఏం లేదు దీంట్లో చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఎలకలు పడ్డ మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను ఖచ్చితంగా ఎలకలు అయితే పడతాయి ఇంకా చూడండి దీనికోసం ఇక్కడ నేను ఈ బాటిల్ని అయితే తీసుకున్నాను కదా ఇదైనా సరే కొంచెం మనకి స్ప్రైట్ బాటిల్స్ అట్లా ఉంటాయి కదా అదైనా సరే తీసుకోవచ్చు తీసుకొని ఇలా చివరి భాగాన ఇలా కట్ చేసుకోవాలి కొంచెం మనం చాకుని వేడి చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ మన పెద్ద పనిగా అట్లా ఏమి అనిపించదు చూడండి ఇలా కట్ చేసుకోవాలి దీని చివరి భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఓకే తర్వాత దీని క్యాప్ సైడ్ కూడా ఇంకోసారి ఇలాగే కట్ చేసుకుంటాను ఇదంతా కూడా మొత్తం సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ వెనక భాగం కట్ చేసాం కదా ఇప్పుడు ముందు భాగాన్ని కూడా ఇలాగే కట్ చేస్తాను కొంచెం చాకుని వేడి చేస్తూ ఈ సైడ్ కూడా కొంచెం కట్ చేస్తాను చాలా సింపుల్ అనమాట మనకి ఇంట్లో ఈ 2 డబ్బాలు ఉంటే చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు చాలా ఈజీగా ఎలకలను అయితే పట్టి పడేయచ్చు అనమాట ఓకే చూడండి ఇలా కొంచెం చాకుతో వేడి చేసి తర్వాత నేనైతే కట్ చేస్తున్నాను ఓకే 100% వర్క్ అవుతుందండి మీరు ఒక్కసారి ఇది మీకు ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా అన్ని పెట్టినా కూడా మనకి ఇంట్లోంచి ఎలుకలు అయితే పోవట్లేదు అంటే మాత్రం మీరు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు 100% చెప్తున్నాను 100% వర్క్ అవుతుంది ఓకే చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఇంకా వీటితో పని ఏం లేదు పక్కన పెట్టేస్తాను చూడండి ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బా మూతను తీసుకొని ఈ డబ్బా మూతకు మనం ఇందాక కట్ చేసుకున్న వాటర్ బాటిల్ ఉంది కదా దాన్ని చుట్టూరా ఇలా మార్క్ పెట్టేసేయండి చాలా సింపుల్ దీన్ని తయారు చేసుకోవడము అంటే మీకు డౌట్ రావచ్చు దీంట్లో ఎలా పడతాయి ఏంటనేది కానీ మీకు మొత్తం కంప్లీట్గా అది రెడీ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఎలకలు అయితే పడతాయి అనమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాటిల్ ఉంది కదా వెనక సైడ్ పెట్టేసి బాటిల్ మీద క్యాప్ మీద మనం ఇలా ఫస్ట్ అయితే కరెక్ట్గా రౌండ్గా వచ్చేలాగా అంటే కరెక్ట్గా అంటే ఈ బాటిల్ ఆ మూతలో ఫిక్స్ అయ్యేలాగా ఆ మధ్య భాగంలో మొత్తం కట్ చేసుకోవాలన్నమాట ఈ డబ్బా మూత అయితే ఇప్పుడు నేను చూపించే డబ్బా మూతను కొంచెం చాకుని వేడి చేస్తూ కట్ చేసుకోవాలి రౌండ్గా ఓకే మొత్తం కంప్లీట్గా కట్ చేసుకోవద్దు మనకి ఈ బాటిల్ ఉంది కదా బాటిల్ వెనక సైడ్ ఎంతైతే కరెక్ట్గా ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మీకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఓకే ఇలా చాలా సింపుల్ మనకు పెద్దగా ఏం అనిపించదు ఈజీగానే కట్ చేసుకోవచ్చు కొంచెం ఈ డబ్బా మూత కొంచెం స్ట్రాంగ్గా ఉంటే కొద్దిగా కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగానే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఆ బాటిల్ అనేది కరెక్ట్గా అందులో ఫిక్స్ అయ్యేలాగా చూసుకొని కట్ చేసుకోండి కొంచెం ఎక్కువగా కట్ చేస్తే మళ్ళీ బాటిల్ లూజ్ అయిపోతుంది అనమాట అంతే ఇంకా ఏం లేదు చూడండి ఇలా కట్ చేసుకోవాలి కొంచెం ఈ డబ్బా మూత కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొంచెం చాకుని వేడి చేస్తూ కట్ చేసుకోవాలన్నమాట అంతే దీనికోసం మనం ఏం ఖర్చు పెట్టేది ఏం లేదు మనం బయట నుంచి ఏవో ఎలుకల్ని పట్టి బయట పడేయడానికి ఎన్నో డబ్బులు పెట్టేసి ఏవో కొనుక్కొస్తూ ఉంటాం కదా అదంతా ఏం అవసరం లేదు చాలా సింపుల్గా మనకైతే ఎలుకలు అయితే బయటికి అయితే వెళ్ళిపోతాయి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇది అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను బాటిల్ డబ్బాకైతే పెట్టి చూపిస్తున్నాను ఇలా ఉండాలి ఓన్లీ మధ్య భాగం మాత్రమే మనం కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ బాటిల్ చివర్లో వెనక సైడ్ చివరి మనము కట్ చేసుకున్నాం కదా దాన్ని కరెక్ట్గా అందులోకి ఫిక్స్ అయ్యేలాగా పెట్టేసేయాలి చూడండి కరెక్ట్గా రావాలన్నమాట కొంచెం కూడా లూజ్ అనేది ఉండొద్దు మళ్ళీ మనం ఇలా లాగినా కూడా రాకుండా మనం కరెక్ట్గా ఫిక్స్గా పెట్టేసేయాలన్నమాట కొంచెం కూడా లూజ్ లేకుండా ఒక్కటి చూసుకోవాలి అంతే ఏం లేదు చాలా సింపుల్ అనమాట తర్వాత ఈ బాటిల్ని ఎలా పెట్టేసేయాలి చూడండి
ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది పడుతుందా లేదా అని చూసాను. తర్వాత ఇలా కత్తెరతో ఇంకో సైడ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపించినంత పొడవుగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్తో అయితే కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని ఇలా నేను చూపించినట్టుగా వీ షేప్లో వచ్చేలాగా, అంటే మనకి ఇట్లా కొత్తగా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక డిజైన్ షేప్లో వచ్చింది. ఇదైతే మనకి గుచ్చుకోవాలన్నమాట. ఇలా మనకి షార్ప్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈజీగానే కట్ అయిపోతుంది, మనకి బాటిల్ కాబట్టి కత్తెరతో కట్ చేసుకున్న ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి ఇలా ఇదైతే కొంచెం షార్ప్గా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా అంటే మనకు ఒక డిజైన్ లాగా అయితే వస్తుంది చివరిగా. ఇవి అయితే కొంచెం షార్ప్గా ఉంటుంది బాటిల్ కాబట్టి మనం ఇలా కొంచెం కొత్తగా కట్ చేస్తే మనకి అది కొంచెం షార్ప్గా ఉంటుందన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ మొత్తం కంప్లీట్గా కట్ చేసిన తర్వాత చూపిస్తే మనకు ఒక డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇప్పుడు వీటిని మనం ఎంతవరకు అయితే కట్ చేసుకున్నామో అంతవరకు ఇలా లోపలికి మలిచేసుకోవాలన్నమాట. చూడండి ఇలా లోపలికి మలుచుకొని ఒక్కసారి మనం ఇలా చేయితో వేలుతో ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అది అట్లాగే అణిగిపోయినట్టుగా ఉంటుంది. ఓకే, చూడండి ఇలా ఉంటుంది. ఓకే, అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు దీనిలోకి ఎలకలు ఎలా పడతాయి అని డౌట్ రావచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇదే బాటిల్ మూతతో ఇది ఉంది కదా, ఇప్పుడు నేను చూపించేది ఇదే ఎలక అనుకోండి. మనకి ఏదైనా ఫుడ్ లోపల పెట్టేసాం అనుకోండి, డబ్బా లోపల, మనకి ఈజీగా ఎలక అయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. కానీ బయటికి వస్తుందేమో డౌట్ అయితే అస్సలు అవసరం లేదు. ఇక్కడ మీకు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇదే ఎలక అనుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఏదైనా ఫుడ్ పెట్టామనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ అదే ఎలక మళ్ళీ రివర్స్ బయటికి రావాలంటే రాలేదు. చూడండి ఇక నేను ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా రావట్లేదు. మళ్ళీ మనం అక్కడ కట్ చేసుకున్నాం కదా కొత్తగా, అవి ఏంటంటే ఆ ఎలుక కుచ్చుకుంటాయి కాబట్టి అది అస్సలు వచ్చే ఛాన్సే లేదనమాట. చూడండి ఇప్పుడు ఈ డబ్బాకైతే ఇలా పెట్టేసేయాలి ఇంకా. ఓకే, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. చూడండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. మనం డబ్బా లోపల ఏదైనా ఫుడ్ ఐటమ్ పెట్టేసామనుకోండి, ఇప్పుడు ఇదే ఎలక అనుకోండి. ఓకే, ఇది ఎలక అనుకోండి. ఇక చూడండి డబ్బా ఆ ఫుడ్ కోసం అయితే అది లోపలికి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ రివర్స్ బయటకు వస్తుందేమో అని మీకు డౌట్ వస్తుందని చూపిస్తున్నాను. బయటికి అయితే రాదనమాట. చూడండి ఇక్కడ మనం అవి కొంచెం ఇలా వంచేసాం కాబట్టి బయటికి అయితే రావు. చూడండి ఇక్కడ నేను డబ్బా మూత పెట్టి చూపిస్తాను కదా, బయటికి అయితే రాదు. తర్వాత మనం అలా కొత్తగా కట్ చేసుకున్నాం కదా, అది కుచ్చుకుంటుంది కాబట్టి అది బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. ఓకే, ఇలా అనమాట. చాలా ఈజీగా మీకైతే అర్థమైపోయింది అనుకుంటాను. చాలా ఈజీ అనమాట. ఇది ప్రాసెస్ చేయడం కూడా ఈజీయే. మనం ఏదైనా ఒక ఫుడ్ని మనం ఇలా డబ్బా లోపల పెట్టేసి తర్వాత ఇలా మూత పెట్టేసేయాలి అంతే. మనకి ఎక్కడ ఎక్కువగా ఎలుక తిరుగుతుంది అన్న ప్లేస్లో ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పెట్టేసి. ఇప్పుడు ఈ ఎలుక అనేది ఇది ఆ ఫుడ్ కోసం లోపలికి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయి ఇంక అక్కడే ఉంటుంది. అది బయటికి వచ్చే ఛాన్సే లేదనమాట. బయటికి అయితే అస్సలు రాదు. మీకు అర్థమైపోయింది కదా, నేను చూపిస్తున్నాను చూడండి. బయటికి అయితే అస్సలు రాదనమాట. ఇప్పుడు మనకి ఇంట్లో ఎక్కువగా ఎలుక ఎక్కడ తిరుగుతుందో ఆ ప్లేస్లో ఈ డబ్బాని అయితే పెట్టేసేయండి. ఇంకా లోపల ఏదైనా ఫుడ్ పెట్టేసి ఏదైనా ఒకటి అది తినేది ఏదైనా పెట్టేసి ఇలా అది చూసేలాగా నేనైతే ఇక్కడ ఏదైనా ఒక బిస్కెట్ ముక్క కానీ ఏదైనా సరే బ్రెడ్ కానీ ఏదైనా ఇలా పెట్టేసామనుకోండి, దానికోసం అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా బయటికి అయితే రాదనమాట. చాలా సింపుల్ అనమాట. ₹1 ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎన్ని ఎలకలున్నా ఈజీగా పట్టి మనం బయటికి వదిలేయచ్చండి. చాలా సింపుల్ అనమాట. చాలా ఈజీగా అయితే మనం దీన్ని తయారు చేసుకున్నాం కదా. ఇదైతే 100% ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఎలకలు బయటకు వస్తాయేమో డౌట్ అస్సలు అవసరం లేదు. అసలు ఎలకాయ మాత్రం లోపలి వెళ్ళింది బయటకు వచ్చే ఛాన్సే ఉండదన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ₹1 ఖర్చు లేకుండా ఈజీగా ఎలకలను అయితే బయటికి పంపించేయచ్చు. నచ్చితే ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.